అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. నీతియు పరిశుద్ధత విమోచన ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీతియు జ్ఞానము పరిశుద్ధత ఆయనే. చూసారా, నీతి జ్ఞానము పరిశుద్ధత ఆయనే. కాబట్టి నువ్వు దేని భయపడ అవసరం లేదు. ఈరోజు చేయవలసిన పని ఉన్న పాటున ఉన్న చోటున ప్రభువా నీ పరిశుద్ధత నాకు కావాలి. కదేశు అనే పురములో నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే హత్య చేశారో, ఎవరైతే నరహంత చేశారో, ఎవరి మీదైతే నింద మోపబడిందో వారు పరిగెట్టవలసిన ప్రదేశం ఏంటి అనగా మొట్టమొదటి పట్టణము కదేశు పట్టణం. ఎప్పుడైతే వారు కదేశు పట్టణంలోకి వచ్చారో వారికి రక్షణ. ఎప్పుడైతే కదేశు పట్టణంలో వారు అడుగుపెట్టారో వారిని అపవాది ఏమీ చేయలేరు. లేకపోతే ఎవరైతే ఆ హత్య చేసే కుటుంబం ఉందో వెంటాడుతున్నవారు, అపవాది గారు వెంటాడుతున్నవారు, ఎప్పుడైతే the moment you enter the Kadesh, the city of Kadesh, nothing can touch you. అదే రీతిగా యేసు ప్రభు రక్తము కిందకు వచ్చినట్లయితే, యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి నీ హృదయ ద్వారాలు తెరిచినట్లయితే అపవాది కెనాట్ టచ్ యూ. అపవాదిగాడు నీ మీద నింద మోపియాల అన్నప్పటికీ కూడా నువ్వు చెప్పవచ్చు, ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీతియు జ్ఞానమును పరిశుద్ధత యేసు ప్రభు అయి ఉన్నాడు. ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డను, దేవుని రక్తము చేత కడగబడిన బిడ్డను అని చెప్పగలగాలి. ఎందుకనగా యూ హ్యావ్ టు కమ్ అండర్ ద కవరింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకో మాట చెప్పాలా, మనం అనేక సార్లు అపవాది మన మైండ్ మీద గిల్ట్ వేస్తాడు. నువ్వు ఆ పాపం చేసావు, నువ్వు అప్పుడు అలాగైంది, నీ జీవితంలో కాలేజీలో ఇలాగైంది, లేకపోతే నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు ఇలాగైంది, హాస్టల్లో ఉన్నప్పుడు ఇలాగైంది, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇలాగైంది, లేకపోతే నువ్వు సేవలు ఉన్నప్పుడు ఇలాగైందని అనేక సార్లు నీకు ఆ పాత జీవితాన్ని, పాత పాపముని జ్ఞాపం చేస్తూ వస్తుంటాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. కదేశ్ అనే పురములో నువ్వు అడుగుపెట్టావు, పరిశుద్ధంగా జీవించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ అపవాదుడు ఏం చేస్తా ఉంటాడంటే నిన్ను ఎప్పుడు గిల్ట్ ఫీలింగ్ అన్నమాట. చూడండి, ఇది జాన్ స్పర్జన్ అనుకుందాం. నేను మీ పేరు ఎందుకు, నా పేరు నేను చెప్పాను, జాన్ స్పర్జన్. అపవాదుడు ఏం చేస్తాడంటే, అరే బాబు స్పర్జన్ నువ్వు రక్షింపబడిన దినాల్లో తప్పుడు తిరిగావు కదా, రక్షింపబడిన దినాల్లో నువ్వు ఫలానా పని చేసావు కదా, రక్షింపబడిన దినాల్లో ఫలానా అమ్మాయితో తిరిగావు కదా, రక్షింపబడిన దినాల్లో నువ్వు వెళ్ళకూడని చోటలకు వెళ్ళావు, చేయకూడని పనులు చేసావు, ఫలానా పనులు చేసావని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అనమాట. రక్షింపబడిన తర్వాత కూడా అనేక సార్లు నువ్వు పరిశుద్ధ జీవితం, నీ విశ్వాస యాత్రలో పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రయత్నిస్తున్నప్పుడు అపవాదిగాడు అనేక సార్లు ఇలా చెప్తా ఉంటాడు. అయితే మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. ఇది స్పర్జన్ అని అనుకుందాం, ఈ వాచ్ స్పర్జన్ అనుకుందాం. స్పర్జన్ జీవితం జీవిస్తున్నప్పుడు అనేక దేవునికి ఇష్టం లేని పనులు, దేవుని గాయపరిచిన పనులు చేస్తా వస్తూ ఇటువంటి వర్తమానం విన్నప్పుడు, కదేశు వంటి వర్తమానం విన్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. స్పర్జన్ ఒక తీర్మానం చేసుకున్నాడు. 1996 ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు ప్రభు అన్నప్పుడు, నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభు అన్నప్పుడు ప్రభు వారు ఏం చేశారు? స్పర్జన్ని ఆయన రక్తం చేత, చెప్పండి, ఆయన రక్తం చేత కడిగారు. కడిగిన తర్వాత, జాగ్రత్త వినాలి, కడిగిన తర్వాత అప్పుడు యెహోవా దేవుడు ఏ రీతిగా చూస్తారు తెలుసా? స్పర్జన్ చూసినప్పుడు నా పాపము, నా అపరాధములు, నా దోషములు, నా పాప నికృష్టి నీతి జీవితం చూడడు. చూసినప్పుడు తన కుమారుడైన యేసు ప్రభు రక్తం కనపడుతుంది. అపవాదిగాడు కూడా ఏం చేస్తాడంటే దీని కిందున్న వ్యక్తిని జ్ఞాపకం చేయాలని చేస్తూ ఉంటాడు. కానీ మీరు చెప్పవలసింది, అరే ఐఎమ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని రక్తము చేత కడగబడి, దేవుని రక్తము చేత కవర్, ఐఎమ్ కవర్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ వాష్డ్, ఐఎమ్ నాట్ ఓన్లీ వాష్డ్, ఐఎమ్ కవర్డ్. నేను దేవుని రక్తం చేత కడగబడుటే కాకుండా దేవుని రక్తము చేత నేను ముద్రించబడ్డాను అని మీరు జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవుని రక్తం చేత కడగబడాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవుని వాక్యము తెలిసి ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవుని వైపు ఆధారపడాలి. దేవుడు చేసిన క్రియ, శిలువ మీద చేసిన క్రియను నమ్మాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక.